ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయంటే చాలు ఈ ప్రాంత వాసులంతా కూడా భయభ్రాంతులకు గురవుతారు. రాకపోకలు ఇక్కడ ఆగిపోతాయని ఆందోళన చెందుతారు. అదే కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి సమీపంలో ఉన్నటువంటి మోతెవాగు తరచూ కూడా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఒక బ్రిడ్జ్ అయితే నిర్మాణం 7 సంవత్సరాల క్రితం పూర్తయింది. అయినప్పటికీ దీన్ని ప్రారంభించలేదు. ఆ ప్రమాదరహితమైనటువంటి బ్రిడ్జి ఉన్నప్పటికీ కూడా ప్రమాదాలతో కూడినటువంటి ప్రయాణం కొనసాగుతూనే ఉంది. తాజాగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇనిషియేట్ తీసుకొని ఎవరైతే ఆ ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో, వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళని ఒప్పించడం జరిగింది. నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధమైన నేపథ్యంలో వాళ్ళు అంగీకరించారు. తాజాగా ఈ బ్రిడ్జ్ ప్రారంభమవుతున్నది. ఇదే అంశానికి సంబంధించి మనం ఎమ్మెల్యేతో మాట్లాడదాం. సత్యం గారు చెప్పండి, మొత్తం మీద ఒక దశాబ్దం కళ ఆల్మోస్ట్ 100 గ్రామాలకి రాకపోకలకి ఇబ్బంది జరిగేటువంటి తరుణంలో మీరు ఒక ఇనిషియేట్ తీసుకున్నారు. ఎట్లా అనిపిస్తున్నది, ఎట్లా చూడొచ్చు దీన్ని? 7-8 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు దీనికి శంకుస్థాపన చేసి మళ్ళీ రెండోసారి ప్రభుత్వంలో దీన్ని పూర్తి చేసి ఇలా కేవలం ఒక చిన్న సమస్య, ఒక 2 నిర్వాసితుల సమస్యను సాకుగా చూపి ఎప్పుడు వర్షం వచ్చినా వర్షాకాలం వచ్చినా ఇక్కడ దాదాపు 4 మండలాల ప్రజలు, వేల మంది ప్రయాణికులు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సినటువంటి దుస్థితి. ఇలా కాళేశ్వరం పేరు మీద కానీ, అదనపు టీఎంసీ పేరు మీద కానీ ఇలా వేల ఎకరాలు భూ నిర్వాసితులను చేసి వాళ్ళకి నష్టపరిహారం అందించినటువంటి గత ప్రభుత్వం కేవలం ఒక 2 నిర్వాసితులకు ఇక్కడ ఇవ్వడంలో ఎందుకు విఫలమైంది? ఇలా మా ప్రభుత్వం రాగానే, నేను గతంలో ఎన్నికల హామీలో చెప్పినట్టు, మా ప్రభుత్వం రాగానే ఈ బ్రిడ్జి ఖచ్చితంగా ఓపెన్ చేసి తీరుతామని చెప్పినాం. ఆ 2 రైతులను కూడా ఒప్పించి ఆర్ఎండ్బి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత తొందరలో వారం 10 రోజుల్లో వాళ్ళకి పరిహారం ఇప్పిస్తామని చెప్పి వాళ్ళను ఒప్పించి మెప్పించి, అదేవిధంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా మంత్రి గారి దృష్టికి, పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ వీళ్ళందరి సహకారంతో నిన్న ఎంత వర్షం పడుతున్నా కూడా మా స్థానిక నాయకులందరూ కూడా ఒక్కొక్కరు ఇక్కడ నిలబడి వాళ్ళ టిప్పర్లను, జేసీబీలను అరేంజ్ చేసి ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ మనం ఓపెన్ చేసి తీయాలని చెప్పి అందరూ ముందుకొచ్చారు. నేను ముఖ్యంగా మా స్థానిక నాయకత్వానికి, అదేవిధంగా ఈ ఈ 2 నిర్వాసితులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా మీరు ఎన్నికల సమయంలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. పర్టిక్యులర్గా నారాయణపూర్ రిజర్వాయర్ ఇదే నీళ్ళు వచ్చినాయంటే బిక్కు అనేటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీవీ సైతం గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది. గతంలో ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది. వాళ్ళకి నిర్వాసితులు మా ల్యాండ్ అన్ని తీసుకోవాలి, మాకు నష్టపరిహారం ఇవ్వాలి, ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు చాలా కాలం నుంచి. దాని మీద ఏమన్నా ఇనిషియేట్ తీసుకుంటారా? ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు విస్తరణలో భాగంగా నారాయణపూర్ రిజర్వాయర్ను విస్తరించాలి, దానికి ఆనుకొని ఉన్న 4 గ్రామాలని ముంపు గ్రామాలుగా ప్రకటించాలని చెప్పి నేను ప్రతిపక్షం ఉన్నప్పుడు అనేక సార్లు ధర్నా చేసిన. మొన్న కుండపోత వర్షంలో కూడా ఈ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ను కుండపోత వర్షంలో ఆ గ్రామానికి తీసుకెళ్లి అక్కడ వాస్తవ పరిస్థితులను మంత్రి గారి దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. సాధ్యమైనంత ఆడ కొన్ని ఇళ్ళు కూడా ఐడెంటిఫై చేసినాం. ఎన్ని ఇళ్ళు నిర్వాసులకు గురవుతుండ్రు, ఎన్ని ఇళ్ళకు నీళ్ళు వస్తుంది, ఎన్ని ఇళ్ళు మనకు నష్టం జరుగుతుందని చెప్పి ఆ 4 గ్రామాలకు సంబంధించి నిన్ననే కలెక్టర్ గారు ఒక టీంను పంపించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను వారి నేతృత్వంలో ఆర్డీఓను, ఎంఆర్ఓను, ఇంజనీర్లందరినీ కూడా నిన్న వెళ్ళి సర్వే చేయమని చెప్పిండ్రు. ఆ రిపోర్ట్ కూడా ఇలా కలెక్టర్కి అంతది. దాన్ని బేస్ చేసుకొని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి దృష్టికి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఇలా నారాయణపూర్ రిజర్వాయర్ సంబంధించి శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా మా ప్రభుత్వ హయాంలోనే ఆ శాశ్వత పరిష్కారం దానికి ముగింపు పలుకుతాం. అంతేకాదు దానికి ఆనుకున్నటువంటి రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ గతంలో జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే దాదాపు ఎడమ కాలువ అయితే 90% పనులు పూర్తయినాయి, కుడి కాలువ 30% పైన పూర్తయినాయి. ఈ 4 సంవత్సరాలు మా ప్రభుత్వ హయాంలో ఆ 2 కాలువలు కూడా పూర్తి చేసి ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని గత పాలకులు మాటల్లో కోనసీమ అని చెప్పిండ్రు, మేము చేతుల్లో కోనసీమ చేసి చూపిస్తాం. ఓకే, మీరు అన్నట్టుగా ఇంకొక పాయింట్ ఉంది. 3rd టీఎంసీకి సంబంధించి కొంతమంది గ్రామస్తులు వాళ్ళ యొక్క వ్యవసాయ భూములు ఒకసారి 2 సార్లు కోల్పోయారు. 3వసారి కూడా 3వ టీఎంసీ పేరు మీద భూములను వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ సమస్య పరిష్కారం అయిందా? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చొప్పదండి నియోజకవర్గ రైతాంగమే ఎక్కువ కోల్పోవాల్సి వచ్చింది. ఒక్కొక్కరు 4 సార్ల భూములు కోల్పోయినటువంటి రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇలా నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అది చాలా దురదృష్టం కూడా. ఇలా అప్పుడు అవసరం లేకున్నప్పుడు కూడా అదనపు కాలాలు గత ప్రభుత్వం ముందుకేసింది. ఇలా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీద సమీక్ష చేస్తున్నారు. వారు ఖచ్చితంగా అందరికీ
న్యాయం జరిగేలా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారైతే మేము ఆశిస్తాం. మొత్తం మీద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల మీద దృష్టి సారిస్తూ ఇక స్థానిక నాయకులతోనే ప్రజాప్రతినిధులు అధికారులతోని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత దశాబ్ద కాలంకు పైగా ఈ ప్రాంత వాసులతో మమేకమై ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపిక కాగానే దీని మీద దృష్టి సారించారు. సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించడానికి ముందుకొస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.